దేహానుభవంలో దేహం అనుభవంలో ఉన్నదని ఎవరికి వారికే తెలుసు. అది తెలుసుకోవటానికి దేహం అనుభవంలో ఉన్నది. దేహం ఎలా అయింది, ఎలా తయారైంది, సృష్టి ఎవరు చేశారు? మీరు నేను నా దేహాన్ని తమ దేహాన్ని సృష్టించలేదు. దేహం తల్లిదండ్రులతో వచ్చింది, అనాది నుంచి జరుగుతోంది. అటువంటి దేహం ఎలా వచ్చింది, దేహం ఎలా తయారైంది అనే ప్రసక్తి వచ్చినా కూడా ఆ ప్రశ్న వచ్చింది ఎవరికి? గమనించేవాడికి. ఆ ప్రశ్నించింది ఎవరు? తెలుసుకునేవాడికి. ఆ ప్రశ్న గుర్తించిన ఎవరు? జ్ఞాపకం ఉన్నాడు. అంటే తెలుసుకునేవాడికి, జ్ఞాపకం తెలుసుకునేవాడికి, గమనించేవాడికి అనుభవంలో ఉన్న దేహం గురించి ఏ ప్రశ్న వచ్చినా అనుభవంతోనే మౌనంగా గమనించండి, మౌనంగా గుర్తించండి, మౌనంగా తెలుసుకోండి. అంటే బాధ వచ్చింది, కళ్ళు మూసిన తెరిచిన ఆ బాధ దగ్గర చేతులు ఉంటాయి కదా, ఆ చేతులు ఆ గమనిక నొక్కుకోవటం దాని తగ్గట్టుగా ఉంటాయి. వాటిని ప్రతి పనిని ప్రతి చర్యని గమనిస్తూ గమనించేవాడిని గమనించండి. అంటే గమనించేవాడిని గమనిస్తూ గమనించిన దేహాన్ని గమనించండి. ఎందుకు? దేహం ఉన్నా లేకపోయినా గమనించేవాడు ఉన్నాడు. అంటే దేహము ఉన్నదని చెప్పడానికి ముందుగానే తొలుతూనే నేను ఉన్నానని నేను ఉన్నాను. నేను ఎలా ఉంది? స్వతహా సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఉంది? ఇప్పుడు ఉంది. ఇప్పుడు లేదన్న ప్రసక్తి లేదు. స్వయంగా ఉంది. అనుభవ వేద్యం, అనుభవ సిద్ధమే. దీనికి ఏ శాస్త్రం కానీ జ్ఞాన భక్తి కర్మయో జ్ఞాన విచారణతో ఏ శాస్త్రంతో పని లేదు, నామజపాలతో పని లేదు, దేంతో పని లేదు. ఊరుకు ఉండండి అంతే. ఊరికి ఎలా ఉంటారు? ఉండలేవు. ఏదో శబ్దం చేస్తా కదా, నేనున్నాను, నేనే ఉన్నాను, నేను నాకు అహంకారం ఏదో ఒకటి. ఆ నేను శబ్ద కదిలికని భావంతో గుర్తించి గమనించి అలాగే ఉండండి. ఈ సూచనతో మీరే చెప్తారు. హాయిగా ఉన్నదని నేను చెప్పారు, మీరే చెప్తారు. అంటే ఏం చేస్తున్నారు మీరు? మామూలుగా నిద్రపోయిన తర్వాత కళ్ళగంత తర్వాత బాగోలేకపోతే ఆ అనుభూతులు మీకు మీరే, అయ్యో ఇవాళ సరిగా లేదు, ఆ కళ్ళు రకరకాల చండాలంగా వచ్చినాయి, నిద్ర అస్సలు పట్టలేదు, విచిత్రమైన కళ్ళు వచ్చినాయి, చచ్చిపోయినట్టు వచ్చినాయి అని భయపడుతూ ఉంటాడు. అంటే ఏంటి? మీ అనుభూతులు, మీరు దేహానుభూతుల్ని, మనోనుభూతుల్ని, నిద్రాకాల అనుభూతుల్ని దేన్నైనా సరే మీరే గుర్తుంచుకుని గమనించుకుని తెలుసుకుని మరణం చేస్తారు. రోగం వస్తే రోగాన్ని మరణం చేస్తారు. చేసుకోతే ఏమవుతుంది? ఇంకా ఆలోచన పెరుగుతాయి, బరువు అయిపోతుంది, భారం అయిపోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాను? మీరే ఎరుక లక్షణంతో ఉన్నారు అంతే. ఎరుకంటే స్పృహ లేకుండా, ఎరుక లేకుండా, జ్ఞానం లేకుండా, తెలివి భావం లేకుండా, గమనించకుండా నేను అనే పదం ఎత్తగలడా? అసంభవం. కాబట్టి ఎరుకును గుర్తించడం సహజమే, స్వయం అనుభవమే. ఎరుకును గమనించడం స్వయం అనుభవమే. ఎరుకును తెలుసుకోవడం స్వయం అనుభవమే. ఎరుకును గుర్తించి గమనించి ఊరకం ఉండు. మామూలుగా సూర్యుడిగానే ఉంటూ ఎంత కాంతి కిరణాలు ఎన్ని ఉన్నాయి అంటే సూర్యుని తెలుసుకోవడానికి ఏ కిరణమైనా పగల రూపంగా రాత్రి కూడా వెన్నెల చంద్రునైనా ఆకాశాన్ని ఎప్పుడూ గమనించవచ్చు, గుర్తించవచ్చు. ఇది అనుభవిక వేద్యం. అనుభవంలో ఉంది. గాలి చల్లగా ఉంది, వేడిగా ఉంది, గమనించి గుర్తించవచ్చు. దప్పుకి తీరింది, దప్పుకి తీరలేదు, గమనించవచ్చు, తీరచ్చు. పంచభూతాలు గమనించి గుర్తించవచ్చు. వీటికి ఏదైనా సాధన చేస్తున్నారా? మాట్లాడటానికి శబ్దం చేయడానికి సాధన ఉందా? లేదా ఏ సాధన చేయలేదా? ఏడవటానికి సాధన ఉందా? నడవటానికి సాధన ఉందా? నిద్రపోవటానికి ఎవరైనా నేర్పారా? తపస్సు చేయాలా? కళ్ళగంటానికి చేయాలా? లేవు. ఇవన్నీ అనుభవానుభూతిలో ఉన్నవన్నీ కూడా పురుష ప్రయత్నంతో కానీ ఎంతో శ్రమపడి కానీ సాధనతో సాధించేవి కాదు. మరి దేహ అనుభవంలో ఉన్నప్పుడు అనుభవంలో ఉన్న దేహానికి ఏ యొక్క సాధనతో పని లేకుండానే గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా, అనుభవంతో ఉండుట, హాయిగా ఉందని, హాయి లేదని, ఇవన్నీ అనుభూతులు వెతకుండానే ఆటోమేటిక్గా సహజంగా ఉన్నవాటిని ఉన్నట్టుగానే గ్రహిస్తే గమనిస్తున్నారు కదా. ఆ గమనించేది ఎవరు? మీరే. దేవుని తను గమనించదు, ఇంద్రియాలు తను గమనించదు, నిద్ర తను గమనించదు, కళ్ళ తను గమనించదు. అలాగే చేసే పనులు, గుణాలు తను గుణాలని చెప్పుకో అని నీకు మాత్రమే గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యంతో, ఆ గమనించి గుర్తించే లక్ష్యాలతో లక్ష్యాన్ని గమనించి గుర్తించి తెలుసుకో ఊరకుండు. నీ సహజ స్వరూపం స్వస్థ సిద్ధంగా ఉన్న ఉనికి, అంటే ఉనికి ఉన్నట్టుగానే ఉనికి ఉన్నది. ఉనికి చైతన్యంతో, చిత్ అంటే తెలివితో ఉంది. ఉనికి తెలివితో ఎలా అయితే సహజంగా ఉందో ఆంధ్ర లక్ష్యంతో ఉంది. అంటే సత్వచిత్ ఆంధ్ర లక్ష్యంతో ఉన్న తాను మౌన లక్ష్యంతో, పరిమళ లక్ష్యంతో అనుభవం అవగాహన ఉందిగా. అలాగే ఊరకం ఉండు.